శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడును. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. బాలనాయక్ గారు చెప్పినట్టు మనతోని పోయిన ఎన్నికలలో ఒక నకరికల్ ఆయన సవాల్ ఇసిరిండు. ఆ నకరికల్లకి ఆయనకి ఏమైందో మీ అందరు చూసిండ్రు. అదేవిధంగా నాగార్జున సాగర్ తోని వేరే నియోజకవర్గంలో ఎవరైనా పోటీ పడితే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందని పోయినసారి నిరూపించినారు. మీరు ఈసారి బాలనాయక్ గారికి కూడా నిరూపించి చూపెడతారన్న నమ్మకం నాకున్నది. కాబట్టి కేవలం గుర్రంపూడిలో ఆ రోజు జరిగిన సన్నాహక సమావేశంలో ఆ రోజు కొంతమంది పాత్రికేయ మిత్రులు అడగడం జరిగింది, మీరు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు, లేకపోతే అవతల మేమే గెలుస్తాం అంటున్నారంటే ఆ రోజే చెప్పడం జరిగింది, నా పోటీ అన్నది నోముల భగత్ గారితో కాదు, నా తండ్రి జానారెడ్డి గారితో పోటీ పడుతున్న విషయం మీరందరూ గమనించాలని చెప్తున్నాను. తండ్రి జానారెడ్డి గారి కన్నా 2 ఓట్లు ఎక్కువ తెచ్చుకుంటానని ఆ రోజు సవాల్ ఇసిన నేను 2 ఓట్లు కాదు 2 ఓట్లు తెచ్చుకొని జానారెడ్డి గారి అత్యధిక మెజారిటీ 28,000 ఏదైతే ఉందో దాన్ని 2 చేసి 56,000 మెజారిటీతో నన్ను గెలిపించిన, అందుకు సహకరించిన నా గుర్రంపోడు ఓటర్లకి ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ విధంగా ఆ రోజు ఆ విధంగా గుర్రంపోడు గడ్డ మీద ఏదైతే సవాల్ ఇసిరనో ఈ రోజు కూడా ప్రత్యర్థులకు కాదు మళ్ళా మా పార్టీ వాళ్లతోనే నేను పోటీ పడబోతున్నాను. హుజూర్ నగర్ లా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మెజారిటీ ఎంత తెస్తారో వారితో పోటీ పడబోతున్నాను. నల్గొండలో వెంకటరెడ్డి గారు ఎంత మెజారిటీ తెస్తారో వారితో పోటీ పడబోతున్నాను. మన దేవరకొండలో బాలనాయక్ గారి కింద చెప్పినట్టు వారితో పోటీ పడబోతున్నాను. మిర్యాలగూడలో లక్ష్మారెడ్డి గారితో పోటీ పడబోతున్నాను. ఆ విధంగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో మన పార్టీ వాళ్ళ మెజారిటీతో నేను పోటీ పడి మా అన్న రఘువీర్ ని అత్యధిక మెజారిటీ కేవలం దక్షిణ భారతంలోనే కాదు మొత్తం దేశంలో కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా. ఆయన తమ్ముడిగా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ, ఒక తమ్ముడిగా నేను ఏ విధంగానైతే బాధ్యత తీసుకుంటున్నానో నాగార్జున సాగర్ ఓటర్లుగా మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ అదే బాధ్యత తీసుకొని నాగార్జున గడ్డ మీద పుట్టినోడు ఎంత మెజారిటీతో గెలుస్తాడా ఈ రాష్ట్రానికే కాకుండా దేశం మొత్తానికి కూడా మీరందరూ తెలియజేయాలని మీ అందరికీ మనవి చేస్తూ, కేవలం సన్నాహక సభ కాబట్టి జానారెడ్డి గారు ఎప్పటిలేక చాలా ఎక్కువసేపు మాట్లాడతారు కాబట్టి ఈ మైక్ అవకాశం జానారెడ్డి గారికి రఘువీర్ రెడ్డి గారికి ఇచ్చి మరొకసారి మన సత్తా ఏందో ఈ ఎన్నికల్లో చాటుకోవాలని ఇచ్చినటువంటి ఈ ఎంపీగా అవకాశం పోటీ చేసేదానికి ఇచ్చినటువంటి మా తండ్రి గారైన జానారెడ్డి గారికి, మన జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, ముఖ్యమంత్రి మరియు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ తర్వాత మళ్లీ జరిగే ఎన్నికల ప్రచారాలలో మీ ఊర్లలో మళ్లీ ప్రచారానికి వస్తాం. ఆ సందర్భంగా అప్పటి వరకల్ని ఈ మనం అనుకుంటున్నటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుని మనం అనుకునే మెజార్టీ సాధించి మనం అనుకునేటటువంటి విజయం సాధించేదానికి మీరందరూ కూడా కృషి చేయాలి, నన్ను దీవించాలి, కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ కల్పించాలి. అలాగే నేను తలెత్తుకునేటట్టు చేసి మీరు కూడా తలెత్తుకునేటట్టు నేను చేస్తా అని మీ అందరికీ తెలియజేస్తున్నా. మన జిల్లాలో ముఖ్యంగా ఇప్పుడు మన గుర్రంపూడి మండలానికి కలిసి వచ్చినటువంటి ప్రాజెక్టులు ఎస్ఎల్బీసీ గాని, లేకపోతే మన జిల్లాలో ఉన్నటువంటి నక్కలగండి ప్రాజెక్టు గాని, అలాగే డిండి ఎత్తిపోతలు గాని, ఇలాంటి ప్రాజెక్టులన్నీ ఉన్నాయి. వీటన్నిటికి కూడా నా తరఫున మన సోదరుడు జేవీ రెడ్డి గారు, బాలనాయక్ గారికి వాళ్ళందరికీ తోడుగా నేను కూడా వాళ్ళందరికీ అండగా ఉండి అవసరమైతే ఢిల్లీ నుంచి ఏమైనా నిధులు తేవాలన్నా, పార్లమెంట్ లో నా వాణి వినిపించాలన్నా ఎలాంటి సహకారాన్ని అందించి మన జిల్లాకి మన ప్రాంతానికి నేను నా వంతు సహాయం చేసేదానికి, నా వంతు కృషి చేసేదానికి, నా వంతు పనిచేసేదానికి ఎల్లవేళ 24 గంటలు అందుబాటులో ఉంటూ మీ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటా. కాబట్టి నన్ను అత్యధిక మెజార్టీతోని గెలిపించాలని, మీ గెలిపించేదానికి ప్రజలంతా గెలిపించేదానికి ప్రతి ఒక్క కార్యకర్త నాతో చేతిలో చేసి నడిచి నాకు భారీ మెజార్టీ ఇచ్చేదానికి మీరందరూ కూడా కృషి చేయాలని ఈ సమయంలో పదే మిమ్మల్ని నేను కలవలేదని గాని లేక సభలు సమావేశాలకు రాలేదనేటువంటిది కాదు. 7 నియోజకవర్గాల్లో
నేను అందరినీ కలవాల్సిన అవసరమే కాకుండా లేక మీరందరూ తెలిసిన వాళ్ళుగా ఈ నియోజకవర్గంలో మీరే నేనుగా భావించి మీరు మీ కర్తవ్యాన్ని నిర్వహించి అత్యధికమైన మెజార్టీని సాధిస్తారని నేను నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. అందుకని నా సమయాన్ని ఇంకెక్కువ నేను కేటాయించలేను కాబట్టి నేను పదే ఇక్కడికి రాలేదనేది కాకుండా ఇక్కడున్న కార్యకర్తలు నాయకులు కూడా చాలా దిట్టలు ఉన్నారు, విశ్వాసపాత్రులు. మొన్నటి కంటే ఎక్కువ మెజార్టీ ప్రజలు వేయటానికి సిద్ధంగా ఉన్నారు. అది మీకు అర్థమవుతుందో లేదో గాని నేను వాళ్ళ హృదయాంతరాలలో దూరి చూసినప్పుడు జానారెడ్డి గారు ఇక మళ్ళా ఏ పదవిలో లేకున్నా ఆయన నిర్వహించినటువంటి ఈ ప్రాంతంలో ఇంత అత్యధిక శాతాన్ని ఇచ్చినవని భారతదేశానికి చాటి చెప్పి శాశ్వతంగా నన్ను ఈ చరిత్రలో నిలపాలని ఈ ప్రాంత ప్రజలందరికీ ఉన్నది. ఈ ప్రాంతమే కాదు, నల్లగొండ జిల్లా 7 నియోజకవర్గాల్లో చూస్తున్నారు. అన్ని పార్టీలకు అతీతంగా జానారెడ్డి గారి యొక్క పాత్రకు మనం ఇన్నాళ్ళు ఆయన ఇచ్చినటువంటి సేవలకు అత్యధికమైన మెజార్టీ ఇచ్చి చరిత్రలో రికార్డు స్థాపించాలని చెప్పుకున్నారు. ఆ రికార్డు ఎక్కడికి వస్తుంది అంటే భారతదేశంలో రేపు పొద్దున ఈ అభ్యర్థి ఎవరో పేరని కాదు, నాగార్జున సాగర్ లో నుంచి వచ్చిన అభ్యర్థి నల్లగొండ జిల్లా అభ్యర్థి స్థానం నుండి అత్యధికమైన మెజార్టీ. ఆనాటి రోజుల్లో రావినారాయణ రెడ్డిని పార్లమెంటుకు పోతే ఎట్లా చూశారో, నేను ఢిల్లీకి పోయినా ఏ రాష్ట్రం పోయినా నీ నియోజకవర్గం నుంచే కదా ఇంత అత్యధిక మెజార్టీ వచ్చిందని మీ అందరినీ నన్ను గౌరవిస్తుంటే మీ అందరినీ గౌరవిస్తున్నట్టుగా నేను ఫీల్ భావించాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇది నా ఒక్క గౌరవం కాదు, మీ ప్రతినిధిగా నేను ఉంటాను. అందుకని ఒకవేళ మీరిచ్చే అత్యధికమైనటువంటి మెజార్టీ మొత్తం భారతదేశంలోనే మళ్ళీ ఒక అత్యున్నతమైనటువంటి పదవిలో జానారెడ్డి ఉండేటువంటి దానికి మీరు కారణభూతులైతారని కూడా నేను మీ అందరికి మనవి చేస్తున్నాను. అందుకు మీరందరూ చాలా చైతన్యవంతంగా రాత్రింబవళ్లు సమన్వయంతో ఐకమత్యంతో మీరు కష్టించి పనిచేసి అత్యధికమైనటువంటి మెజార్టీతో పార్లమెంటు అభ్యర్థి రఘువీర్ని గెలిపించి నా యొక్క ఘనకీర్తిని ఇనుమడింపజేయమని మిమ్మల్ని అందరినీ అర్థిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.